వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అడప మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. కోటిలింగాల ప్రాంతంలో మాట్లాడాల్సిన పని ఉందంటూ పిలిచి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నా అనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైనటువంటి మహేష్ను స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థ కాంగ్రెస్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిడికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయనంటే అన్న నువ్వు రా అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్టు రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పిన. రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వాడు వచ్చిండు, నాతో మాట్లాడాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు రైట్, ఇక ఇదే ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తపై రౌడీ షీటర్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆడపు మహేష్ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడిగా ఆడపు మహేష్ పనిచేశారు. ఆ ఆడపు మహేష్ కు రౌడీ షీటర్ పత్తి కుమార్ మధ్య కొద్ది రోజులుగా వివాదం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోటిలింగాల ప్రాంతంలో ప్లాన్ ప్రకారమే పెట్రోల్ పోసి నింపట్టించినట్టుగా తెలుస్తా ఉంది. రాత్రి సమయంలో తనతో మాట్లాడేటువంటి పని ఉందని రౌడీ షీటర్ మహేష్ ను పిలిపించి తన గురించి తప్పుడుగా ప్రచారం చేస్తానని ఆగ్రహంతో దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. హుటాహుటిన మహేష్ ను ఎంజీఎం ఆసుపత్రికి స్థానికులు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెళ్లి పరామర్శించి కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి ఇప్పుడు జరిగిన నేపథ్యంలో ఎన్టీఆర్ కు వచ్చినటువంటి కొందరు అక్కడ వీడియోలు తీశారు. అక్కడ స్థానికులంతా కూడా వెంటనే పోలీసులకు వచ్చి స్థానికులకు సమాచారం అందించిన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఒక నిర్మాష ప్రదేశానికి పిలిచి అక్కడ కొంత మద్యం తాగిన తర్వాతనే స్థానిక ఎమ్మెల్యే తన గురించి ఏం చెప్పావని అక్కడ పత్తి కుమార్ మహేష్ తో గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. సమాధానం చెప్పే లోపే ఫోన్ లాక్కొని ఆ తర్వాత నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా బాధితుడు వీడియోలోనే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తనపై హత్యాయత్నానికి పాల్పడినటువంటి పత్రి కుమార్ కు సహకరించినటువంటి వివరాలను సేకరించి అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా బాధిత కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తిగా వివరాలు సేకరిస్తా ఉన్నారు. 26 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి తనను తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహేష్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల హత్య కేసులో పత్తి కుమార్ బయటికి వచ్చి కోర్టు జీవిత ఖైదీ వేసేటువంటి అవకాశం వచ్చి బెయిల్ పైన బయటికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ గొరస జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కారణంగానే రౌడీ షీటర్ కాంగ్రెస్ కార్యకర్త ఆడపు మహేష్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతుంది. ఘటనపై పూర్తిగా ఏనుమాముల పోలీసు వివరాలు సేకరించి దర్యాప్తును కొనసాగిస్తారు. చూడాలి మరి దర్యాప్తులో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, ఎప్పటి నుంచి ఈ ఆడపు మహేష్ కు పత్తి కుమార్ కు మధ్య విభేదాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందంటే కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎంజీఎం కు ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి భరోసా కల్పించే ప్రయత్నం అయితే కొనసాగిస్తారు. వైద్యులు మాత్రం ఇంకా ఇప్పుడే ఏం చెప్పలేము. పూర్తిగా 50% పైగా కాలిన గాయాలతో ఆయనకైతే చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.